నా పేరు డాక్టర్ రోహిణి. నాకు ఒక కల ఉంది. ఆ కల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను ముందుగా తెలుసుకొని వాటిని నివారించడం. అందుకనే నేను నా ల్యాబ్ లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఒక టైం మిషన్ ను తయారు చేస్తున్నాను. హలో మేడం, ఏం చేస్తున్నారు? ఇదేదో చాలా పెద్ద మిషన్ లా ఉంది. ఏం చేస్తున్నారో చెప్పండి మేడం. హలో శేఖర్, ఎలా ఉన్నావు? ఇది టైం మిషన్. దీనితో మనము జరగబోయిన కాలానికి వెళ్ళొచ్చు, జరగబోయే కాలానికి వెళ్ళొచ్చు. వావ్, నిజంగా అద్భుతం. త్వరగా వెళ్ళాలి. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పాలి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రాణాలపైన ఆశ లేదా? నేనొక బ్రహ్మాండమైన అద్భుతమైన టైం మిషన్ గురించి చెప్పడానికి వచ్చాను. మీరు ఈ మిషన్ ద్వారా బోలెడంత డబ్బు, నగలు దోచుకోవచ్చు. అబ్బా, ఎంత మంచి విషయం. అతనికి డబ్బు ఇచ్చి పంపండి. ఇదిగో డబ్బు. ఎవరికైనా చెప్పావో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అమ్మో! డాకురాని, ఈ టైం మిషన్ తో ఏం చేస్తావు? ఈ టైం మిషన్ ద్వారా గడిచిపోయిన కాలం, రాయలవారి కాలానికి వెళ్లి అక్కడ ఉన్న రత్నాలు, నగలు, వజ్రాలు, బంగారము, డబ్బు అన్నీ దోచుకుని వద్దాము. ఈరోజు రాత్రి మనం అందరం డాక్టర్ రోహిణి ల్యాబ్ లోకి వెళ్లి టైం మిషన్ ద్వారా మనం అనుకున్న పని చేసుకుని వద్దాం. మిషన్ స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండండి. మనం రాయలవారి కాలానికి వచ్చేసాం. మనమందరం ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే మన ప్రాణాలు పోతాయి. నిశ్శబ్దం. త్వరగా పని పూర్తి చేయండి. మనం వెళ్ళిపోతున్నాం. హహా హహా. ఈ డబ్బు, ఈ వజ్రాలు, ఈ నగలు అన్ని నావే. ఏంటి అన్ని మాయమైపోతున్నాయి? అయ్యో, అన్ని అయిపోయాయి. అయ్యో, అన్ని పోయాయి. అయ్యో, పోయాయి. హార్మోనిక్ వైబ్రేషన్ ఇచ్చాను, అందుకే అలా జరిగింది. నా టైం మిషన్ దొంగలిస్తారా? మీకు తగిన శాస్తి చేస్తాను. నన్ను వదలండి ప్లీజ్. నన్ను అరెస్టు చేయొద్దు. అత్యాశకు పోయి లేని ప్రమాదం తెచ్చుకున్నాను. హమేనా మిషన్ నా ల్యాబ్ కి వచ్చేసింది. ఇప్పుడు నేను 200 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్లి మన భూ ప్రపంచం ఎలా ఉంటుందో చూసి వస్తాను. భూమి ఇలా అయిపోయింది. ఏంటి పచ్చదనం లేని, కాలుష్యంతో నిండిన ఎండిపోయిన గ్రహంగా మారిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. మినిస్టర్ గారు, నేను చెప్పేది నిజం. ఈ సిస్టంలో ఉన్న వీడియోలు, ఫోటోలు చూడండి. డాక్టర్ రోహిణి గారు చెప్పే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం వెంటనే గ్రీన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి కాలుష్య నియంత్రణకు కొత్త చట్టాలు తీసుకొచ్చింది. డాక్టర్ రోహిణి తన టైం మషీన్ ను నాశనం చేసింది. మనం భవిష్యత్తును చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలు. అందుకనే నేను నా టైం మిషన్ ను నాశనం చేశాను. అందరికీ ధన్యవాదాలు.